హాయ్ అందరికీ హాయ్ అండి. మిషన్ దగ్గర పాదం కదలకుండా స్లోగా వెళ్తే ఇలా చెయ్యండి. కింద ఇది ఉంటుంది కదండి, ఇలాంటిది అటు ఇటు నట్స్ అని తిప్పేయండి. చూడండి ఎంత వేస్ట్ పట్టేసిందో బాబాయ్, అసలు చాలా అవుతుందండి. నేను కూడా ఇప్పలేదు, ఫస్ట్ టైం ఇప్పుతున్నాను. చూడండి వేస్ట్ ఇలా పట్టేస్తుందండి. ఇలా కానీ పట్టిందంటే అసలు చాలా స్లోగా నెమ్మదిగా వెళ్తుంది. చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో, మీరే చూడండి. అసలు బాగా వేస్ట్ అనేది పట్టేస్తుంది. సో అది మొత్తం అంతా దూది ఉంటుంది కదండి, చెవులు పెట్టుకునే బడ్స్ ఉంటాయి కదండి, దాంతో అయినా పర్వాలేదు, లేదంటే మామూలు సూత్తో అయినా పర్వాలేదు. నేనైతే ఫినిష్తో తీసేస్తున్నాను, మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా కానీ వేస్ట్ మీకు మిషన్ అనేది కదలకుండా స్లోగా మూవ్ అవుతే మాత్రం డెఫినెట్గా ఇది ఇప్పి చూడండి, డెఫినెట్గా బాగా పనిచేస్తుంది. చూడండి నాకు మొత్తం అంతా వేస్ట్ తెగ పట్టేసిందండి. అసలు మీరే చూడండి ఎలా పట్టేసిందో. మొత్తం అంతా క్లీన్ అనేది చేసుకొని నేను ఛానల్ అవుతుందండి మిషన్ కొని, మేబీ ఒక 6 years అవుతుందండి. అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇప్పుతున్నాను. ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా ఇప్పలేదు. ఇన్నాళ్ళకి దీనికి పని వచ్చింది. ఇన్నాళ్ళు బట్టి బాగానే వెళ్ళేది. 10 days నుండి ఎందుకు వెళ్ళట్లేదా అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు చూస్తే ఇంకేముంది, ఫుల్ డస్ట్ ఉందండి. అసలు ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది. చూడండి ఎలా స్లోగా వెళ్తుందో. దానివల్లే అదంతా క్లీన్ చేసుకున్నాం అనుకో కొంచెం ఫాస్ట్గా అనేది రిమూవ్ అవుతుంది. త్వరగా కుట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి. నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసానండి. క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా చిన్నవి ఉన్నాయి కదండి, అది ఇలా ఏదైనా దూది క్లాత్ లాంటిది ఏదైనా తీసుకొని శుభ్రంగా అంతా అమ్మల మందురు చుట్టూ మొత్తం అంతా చేతితో బాగా రఫ్ చేసేయండి. మొత్తం అంతా క్లీన్గా వచ్చేస్తుంది. అసలు మీకు దాని డస్ట్ చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉందో. అసలు బాగా పట్టేసిందండి. 3 days నుండి తొక్కుతున్నా కానీ అస్సలు మూవ్ అవ్వట్లేదండి. నాకే తొక్కి తొక్కి చిరాకు వచ్చేస్తుంది. సో అందుకే ఇలా కాదు, పని పడదామని చెప్పి ఇట్లా చేస్తున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోండి. ఆ కింద కూడా డస్ట్ అట్టి పడిపోద్దండి. కిందని కూడా క్లీన్ చేసుకోండి. మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత బాగా పెట్టేసి ఆయిల్ మాత్రం ఫుల్గా పెట్టండి. నేను ఇది క్లీన్ చేస్తున్న కొలది ఇంకా వస్తుందండి వేస్ట్. అసలు ఎంత వస్తుందంటే అంత వస్తుందండి. దీన్ని బట్టి అర్థమైందండి, డైలీ కాకపోయినా అట్లీస్ట్ 1 monthకి మ్యాక్సిమం ఒకసారి అయినా చేసుకోవాలని. సో అన్నీ అలాగే ట్రై చేయాలి. సో ఇదైతే పెట్టేయండి. అతికేసిన తర్వాత ఆయిల్ మాత్రం బాగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 1 hour దాన్ని అలా వదిలేయండి, నానండి. ఆయిల్లో బాగా నానితే మనకి మిషన్ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుందండి. ఫైనల్ అయితే రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు బాగానే వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, అండ్ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్. డ్రెస్సెస్ అయినా పర్లేదు, మిషన్కి సంబంధించిన పర్లేదు, కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా పెడతాను. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.